అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ నేరం ఎవరిది ఆఖరి భాగం. రచన ఎండి సౌజన్య గారు. సుధీర్ జీబులో తన నలుగురు అనుచరులతో వస్తూ ఉండగా దూరం నుంచి పెద్ద అగ్నిగుండం లాంటి మంటలు చూసి ఆశ్చర్యపోయాడు. నరసింహం అక్కడ ఏదో చాలా పెద్ద అగ్ని ప్రమాదమే జరిగి ఉంటుందన్న అనుమానంతో వాములు 3 తగలబడ్డట్టున్నాయి, గడ్డి తుప్పరులు వచ్చి ఇక్కడ పడుతున్నాయి అన్నాడు. అంత ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాక. ముసలయ్య ఉండగా ఇలాంటి ప్రమాదం జరగటం అసంభవం అన్నాడు ప్రసాద్. అక్కడ జరిగిన ప్రమాదం చూస్తుంటే అక్కడి పశువులు పాకల్లోనే కాలి చనిపోయి ఉండాలి అన్నాడు ఈశ్వర్ కంగారుగా. ఇంత ప్రమాదం జరిగింది, అక్కడ మంజుల గారు ఎలా ఉన్నారో అన్నాడు గంగులు సుధీర్ వైపు చూస్తూ. ఈ ప్రమాదానికి అసలు మంజులే కారణం అన్న అనుమానం. అదే నిజమైతే ఈ స్థావరం మనం నిమిషాల్లో ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతానికి పారిపోవాలి అన్నాడు సుధీర్ జీపు వేగాన్ని పెంచి ఆ స్థావరాన్ని వీలైనంత త్వరగా సమీపిస్తూ. అక్కడికి చేరేపటికి అక్కడి ఇటుక పాత డాబా తప్ప అంత బూడిదైపోయి ఉంది. అల్సేషన్ కుక్కలు అరుస్తున్నాయి భయంకరంగా. సుధీర్ డాబా మీద గదిలోకి పరిగెత్తితే అతని నలుగురు అనుచరులు 4 వైపులకు పరిగెత్తారు. క్షణాల్లో వాళ్ళకి జరిగింది తెలిసిపోయింది. తనకు మంజుల చేతిలో జరిగిన పరాభవాన్ని గురించి ముసలయ్య బాధగా చెప్పాడు. సుధీర్ కొన్ని వస్తువులు అతి ముఖ్యమైనవి తీసుకుని ఒక సూట్ కేసులో సర్దుకుంటూ తన డైరీల కోసం చూసి అవి లేకపోవడంతో నిశ్చేష్టుడయ్యిపోయాడు. మంజుల అంత ఘోరంగా ప్రవర్తిస్తుంది అని అనుకోలేదు అతను. పైగా ఆంబోతులు లాంటి 2 విశ్వాసపాత్రమైన అల్సేషన్ కుక్కలు, జూడో మల్లయోధుడు ముసలయ్య ఒక ఆడపిల్లను నిరోధించలేకపోయారు. మంజుల సాహసం ఒక పక్క అచ్చరువు కలిగిస్తూ ఉండగా సుధీర్లో మళ్లీ ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక తీవ్రంగా జనించింది. అతను బయటకు వస్తూనే, పదండి, ఇంకా ఆలస్యం చేస్తే మనం పోలీసుల ఉచ్చుల్లో పడిపోతాం, కమాన్ గెట్ రెడీ అన్నాడు జీబులోకి ఒక్కసారిగా ఎగిరి దూకి దాన్ని స్టార్ట్ చేస్తూ. ఈలోపు నరసింహం ఈశ్వర్ ముసలయ్యను ఎత్తుకొచ్చి జీబులో పడేశారు. జీబు వెనక అల్సేషన్ కుక్కలు పరుగు తీసాగాయి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బాస్ అడిగాడు ఈశ్వర్ సుధీర్ని. ఈ రాత్రికి ఏదో ఒక లాడ్జిలో ఉండి తర్వాత కార్యక్రమం ఆలోచిద్దాం. మనమంతా మారు పేర్లతో వ్యవహరించాలి. మంజుల తండ్రి సూపరింటెండెంట్ ఆనందరావు మన మంజులకు వేసిన శిక్షకు కక్షతో విజృంభించే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్ అన్నాడు సుధీర్ అనుచరులను హెచ్చరిస్తూ. ఈ అల్సేషన్ కుక్కలు మన వెంట ఉంటే ఇబ్బందేమో చెప్పాడు గంగులు. వీటిని జీబులోనే కట్టేద్దాం చెప్పాడు ప్రసాద్. మన ఒక దుండగుల గుంపును గాలిస్తూ రహస్యంగా అన్వేషణ సాగిస్తున్న సిఐడీలమని చెప్పాలి. అలాంటి ఆపద సమయాల్లో మనం వాడే డ్రెస్, ఐడెంటిటీ కార్డులు వాడాలి. ఓకే అన్నాడు జీపు ముందుకు వేగంగా పోనిస్తూ. ఇక దాదాపు తెల్లవారబోతోంది. మంజుల వగరుస్తూ నీరసంగా వచ్చి గేటు దగ్గరున్న కాలింగ్ బజర్ మోగించింది. గేటు లోపల నుంచి తాళం వేసింది. ఎవరు అంటూ గేటు లోపల కాపలా ఉండే పోలీస్ సెంట్రీ మంజులను గుర్తుపట్టి, అమ్మాయి గారు ఇప్పుడైనా ఊరి నుంచి రావటం, మీరు ఇంకా రాలేదని అమ్మగారు చాలా కంగారు పడుతున్నారమ్మా అన్నాడు. మంజులకు ఆ మాటల అర్థం ఏమిటో వెంటనే తెలియలేదు. నాన్నగారు ఊళ్ళో లేరా అంది మంజుల అసలు ఏమీ జరగనట్టు పైటను భుజాల మీదకి జరుపుకుంటూ. పోలీసు సెంట్రీ ఆశ్చర్యపోతూ, మీరు అటు ఎక్స్కర్షన్కి వెళ్ళారు, నాన్నగారికి కొంచెం పెరాలసిస్తో పాటు స్లైట్గా హార్ట్ అటాక్ కూడా వచ్చింది. మీరు వెళ్ళినప్పటి నుంచి నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు, త్వరగా పదండమ్మా అన్నాడు. మంజులకు అప్పటికి కానీ అర్థం కాలే అసలు ఏం జరిగిందో. నాన్నకు తను బందిపోడు దొంగల చేతుల్లో పడ్డ సంగతి తెలిసి ఆ సంగతి అమ్మకు చెప్పకుండా ఉండడానికి చేసిన ప్రయత్నంలో అలా హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అందుకే నేను తప్పిపోయిన సంగతి నాకు, డాడీకి, సుధీర్ బృందానికి, నా ఫ్రెండ్స్కి తప్ప మరొకరికి తెలియదు అనుకుంది మంజుల. మంజుల వెంటనే అలాగే హాస్పిటల్కి బయలుదేరింది ఆటోలో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట ఒంటరిగా తల కూడా దూకోకుండా ముఖం పీక్కుపోయి గంపెడు దుఃఖంతో ఉన్న పార్వతమ్మను చూడగానే మమ్మీ అంది. ఆమె భుజాల మీద వాలిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ. కుమార్తె అలా అకస్మాత్తుగా కనపడటంతో పార్వతమ్మకు 1000 ఏనుగుల బలం వచ్చింది. వచ్చావా అమ్మ మంజు, మీ నాన్నగారు అంటూ గొల్లు మంది పార్వతమ్మ. తల్లికి ధైర్యం చెప్పి తండ్రిని చూడటానికి లోపలికి వెళ్ళబోయింది మంజుల. కానీ నర్సు ఆమెను లోపలికి వెళ్ళనీయకుండా వారిస్తూ, సారీ మిస్, పేషెంట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏ విధంగానూ డిస్టర్బ్ చేయటం, ఏ విధంగా అయినా మానసికమైన ఒత్తిడి ఇవ్వటం మంచిది కాదు. ప్లీజ్ దయచేసి మళ్ళీ అనుమతించే వరకు ఆగటం మంచిది అంది లోపలికి వెళ్లకుండా.
మంజుల మనస్సు చివుక్కుమంది. కానీ అంతలోనే నా అంతర్ధానం వలననేగా ఇంత అనర్థం వచ్చింది అనుకుంటూ సరిపెట్టుకుంది. మంజుల తిరిగి తల్లి దగ్గరకు వస్తుండగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చి, అమ్మ, డిఐజీ దొరగారు అయ్యగారిని చుట్టానికి వస్తున్నారు అన్నాడు. ఆ మాటలతో పార్వతమ్మ కంగారుగా లేచి నిలబడి, అమ్మ మంజు, డిఐజీ అంకుల్ రవీంద్రనాథ్ గారు వస్తున్నారట, చూడమ్మా అంది. మంజుల డిఐజీ గారిని వాళ్ళ నాన్నతో కలిసి చాలాసార్లు కలుసుకుంది. మంజుల అనేక ఫంక్షన్స్లో ఆయనతో పాల్గొంది. అలాగే మమ్మీ అంటూ వెళ్ళి డిఐజీ గారికి నమస్కారం చెప్తూ ఆయనను సాదరంగా ఆహ్వానించింది ఆనందరావు గారిని చూడటానికి. ఎలా ఉందమ్మా డాడీకి? ఇవాళే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఏరోడ్రమ్లో దిగేసరికి మీ నాన్నగారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెరాలసిస్తో పాటు హార్ట్ అటాక్తో ఉన్నట్టు తెలిసింది. కమాన్ అంటూ ముందుకు నడిచాడు. అక్కడి నుంచి ఆయన బయటికి రాగానే ఆ అవకాశాన్ని మంజుల సద్వినియోగం చేసుకుని తనకు సుధీర్తో నడిచిన కథ యావత్తూ చెప్పాలని నిర్ణయించుకుంది. తర్వాత తనకు సుధీర్తో కలిగిన పరిచయాన్ని చెప్పి, అంకుల్, మీ సహకారం ఉంటే సుధీర్ బృందాన్ని 4 రోజుల్లో పట్టి కటకటాల వెనక్కి తోయొచ్చు చెప్పింది మంజుల కసి మాటల్లో ధ్వనిస్తూ ఉండగా. తర్వాత ఇద్దరూ పక్కనే ఉన్న వెయిటింగ్ రూమ్లోకి నడిచారు. డిఐజీ రవీంద్రనాథ్ ఆమె మాటలకు చిన్నగా నవ్వి, అది నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా. నువ్వు అనుకున్నట్టు సుధీర్ ఒక మామూలు నేరస్తుడే అయి ఉంటే అతను ఎప్పుడో కటకటాలు లెక్క పెడుతూ సెంట్రల్ జైల్లో ఉండేవాడు. కానీ అతను అందరూ ప్రజల మన్ననలను పొందుతున్న వింత నేరస్తుడు. అతను దోపిడీలు చేస్తున్నాడని లోకం అనుకుంటోంది, నిజమే. కానీ అతను చేసిన దోపిడీల పూర్వాపరాలు తెలుసుకుంటే అతని చర్యలనే మనం కూడా బలపరుస్తాం. ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలు. ఒక వరంగల్ జిల్లాలోని పల్లెలో పేద రైతుల ధాన్యం తీసుకుని రేపు మాపు అంటూ తిప్పుతూ గట్టిగా అడిగి ఎదురు తిరిగితే రౌడీల చేత తన్నించే ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడు. వాడిది ఆడింది ఆట, పాడింది పాటగా సాగించుకుంటున్నాడు. వాడికి భయపడి బయట వారెవరో ఆ ఊళ్ళో రైతుల దగ్గర ధాన్యం కొనటానికి వీల్లేదు. ఇది అలుసుగా అతను చెప్పిన ధరకు రైతులు తమ ధాన్యాన్ని అమ్మమంటూ నిర్బంధిస్తూ వాడొక పెద్ద విలనయ్యాడు. చట్టం వాడిని ఏమీ చేయలేదు. కారణం, వాడి మీద ఎవరూ ఫిర్యాదు చేయరు. చేసిన సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రారు. ఇది సుధీర్ దృష్టికి వచ్చి తన బృందంతో వెళ్ళి అతనికి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. వార్నింగ్ ఏమిటో తెలుసా అమ్మా? మళ్ళీ ఆ ఫ్యాక్టరీ ఓనర్ అలాంటి కక్కుర్తి పనులకు పాల్పడితే వాడి శవం వాడి ఫ్యాక్టరీ గేటుకు వేలాడుతుందని. అయితే మళ్ళీ అతను రైతులను పీడిస్తే ఒట్టు. పైగా పాత బాకీలన్నీ అనా పైసలతో లెక్కగట్టి క్షమాపణలతో ఇచ్చేశాడు. అలాంటిదే ఒక పాలిటెక్నిక్ కాలేజ్. అసలు ఆ కాలేజీ పెట్టింది ఒక చోట రాజకీయ నాయకుడు. ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందని అమాయక విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని నమ్మించి డొనేషన్ అనకుండా విరాళాల పేరుతో 40-50 లక్షలు 2 ఏళ్లు వరుసగా వసూలు చేశాడు. ఆ కాలేజీకి ప్రభుత్వం గుర్తింపు రాలేదు. తీరా పరీక్షల దగ్గర పడేసరికి నిజం బయటపడింది. విద్యార్థులు దిక్కు తోచక 2 ఏళ్లు వృధా అయినందుకు బాధపడుతూ కనీసం డొనేషన్ రూపంలో కట్టిన ఆ 10,000 తిరిగి వాపసు ఇవ్వమని కూర్చున్నారు. అతను నయా పైసా తిరిగి ఇవ్వలేదు. ఫలితంగా వాళ్ళు స్ట్రైక్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. మొదట లాఠీ చార్జీ, తర్వాత ఫైరింగు. అందులో 2 స్టూడెంట్స్ చనిపోయారు. సుధీర్ రంగప్రవేశం చేసి ఆ కాలేజీ పెట్టిన వాడి ఇల్లు దోచుకున్నాడు. తర్వాత ఆ కాలేజీ విద్యార్థుల అడ్రస్లకు వాళ్ళు కట్టిన డబ్బులో కనీసం సగం వరకైనా వాళ్ళకు అందేటట్టుగా తనకు నమ్మకమైన మనుషుల చేత పంపించి చాలామందికి న్యాయం చేశాడు. అలాగే జిల్లా వైద్యశాలలో లంచాలు బాగా తింటం నేర్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎంతో పేదవాళ్ళన్న విచక్షణ లేకుండా కేవలం అడ్మిట్ చేసుకున్నందుకే కేసు తీవ్రతను బట్టి వందలు తీసుకోవటం, డబ్బులు లంచంగా కోరినంత ఇస్తే ఎలాంటి దొంగ సర్టిఫికెట్ అయినా ఇవ్వటం, రకరకాల మర్డర్ కేసుల్లో ఏ పక్షం వాళ్ళు ఎక్కువ డబ్బు లంచంగా ఇస్తే ఆ పక్షం వాళ్ళకు అనుకూలంగా తన క్రింది అధికారుల చేత శవ పరీక్షల రిపోర్ట్లు తారుమారు చేయించడం, ఇలా అతను చేయని అకృత్యం లేదు. సుధీర్ అతన్ని ఎత్తుకెళ్ళి బలవంతంగా ఒక వారం ఎక్కడో బంధించి అతను ఒళ్ళంతా విరగ్గొట్టి రక్తం ఓడుతున్న గాయాలకు మందులు కూడా వేయనీయకుండా ఉంచి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేట. అంతే, ఇప్పుడు ఆ సూపరింటెండెంట్ అంత మంచివాడు మన రాష్ట్రంలోనే లేడు అంటూ చెప్పాడు. ఆ మాటలకు మంజుల నివ్వెరపోయింది. అయితే సుధీర్ చేస్తున్న దోపిడీలు, దొంగతనాలు ఇలాంటివా అంది ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ. అవునమ్మా, ఇలాంటివి ఎన్నో 100,000 చేస్తున్నాడు. అంతేకాదు, తను దొంగిలించి తెచ్చిన డబ్బు పేద పిల్లల స్కూలు వాటికి కాలేజీ ఫీజులు కట్టిస్తాడు. పుస్తకాలు, బట్టలు ఇప్పిస్తాడు. పేద పిల్లల పెళ్ళిళ్లకు సాయం చేస్తాడు. గ్రామాల్లోని తగవుల్లో కల్పించుకుని పరిష్కారం చెప్తాడు. నీళ్లు లేని గ్రామాల్లో బావులు తవ్వుకోమని, చెరువులు బాగు చేయించుకోమని, పాఠశాలల్లో లైబ్రరీలు, పఠన మందిరాలు ఏర్పాటు చేసుకోవడానికి గుప్తంగా ధన సాయం చేస్తున్నాడు.
మేము కనిపెట్టలేకపోయిన నకిలీ మందులు తయారు చేసి యథేచ్ఛగా అమ్ముతున్న నకిలీ మందుల గోడౌన్లను స్వయంగా తగలబెట్టించడమే గాక వాళ్లను తీవ్రంగా హెచ్చరించి కొరడా దెబ్బలు కొట్టి భయకంపితుల్ని చేస్తున్నాడు. ఇవన్నీ మంచి పనులే, కానీ ఏ నేరస్తుండైనా శిక్షించవలసింది చట్టం, దాన్ని అమలుపరిచేది న్యాయస్థానం, అంతేగాని సుధీర్ లాంటి వ్యక్తులు కాదు. డాకు మాన్సింగ్ పోలీసుల చేతిలో హతుడయ్యాకే అతని బృందం వినోబా భావే ముందు ప్రభుత్వానికి లొంగిపోక తప్పలేదు. అలాగే జయప్రకాష్ నారాయణ గారి ముందు వందల మంది బందిపోటు దొంగలు లొంగిపోయి తమ మారునాయుధాలు శాశ్వతంగా విసర్జించారు. నిన్న మొన్న జరిగిన బందిపోటు రాణి పూలందేవి సంగతి ఏమిటి? ఆమె తన అనుచరులతో ఎందుకు లొంగిపోయింది? ఈ బందిపోట్లందరికీ తెలుసు ప్రభుత్వంతో తలపడి ఎదిరించి నిలబడటం శాశ్వతంగా అసాధ్యమని. ప్రతి క్షణం ఎవరు వారు ఆచూకీ పోలీసులకు అందిస్తారోనని భయం. ఎప్పుడు పోలీసు దళాలు వచ్చి పైన పడతాయోనన్న ఆందోళన. ఎక్కడికి పోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎక్కడ ఉండాలన్నా అన్నీ అనుమానాలు, భయాలే. అందుకే వాళ్ళెంతో ఆందోళనతో, అసహనంతో, ద్వేషంతో బ్రతికి చివరికి ఒక రకమైన ఉన్మాదులుగా మారిపోతారు. ఈ బందిపోట్లందరికీ ప్రజల అండదండలు ఉండటం వల్లనే వీళ్ళకి ఇంకా ఇలా పట్టుబడకుండా ఉండగలుగుతున్నారు. ఈ సుధీర్ వేషాలు మారుస్తాడు. సమయానుకూలంగా భాషను, మాట తీరును కూడా మార్చుకుంటాడు. ఒక్కోసారి మా పోలీస్ అధికారిగా అతని అనుయాయులు అతని కింద అధికారులుగా యథేచ్ఛగా వ్యవహరించి వాళ్ళ కార్యక్రమాలు కొనసాగిస్తారు. వీళ్ళకు ఒక స్థావరం అని లేదు. ఎక్కడో మారుమూల నిర్మానుష్యంగా ఉండే పొలాల్లో ఉండే పాత పెంకుటిళ్ళు, పూరిళ్ళు వీళ్ళ నివాసాలు. ఏదో పొలాలు పండించుకుంటూ గొడ్డు గేద మేపుకుంటూ ఉండే రైతుల్లో ఉండడంతో వీళ్ళని పట్టుకోవటం అసాధ్యం అవుతోంది. సరే, ఇక జరగవలసిన కార్యక్రమం ఇది. నీ సహకారం ఉంటే ఇది అసాధ్యం అనుకోను అన్నాడు డిఐజీ తన మనసులో మాట చెప్తూ. మంజుల డిఐజీ మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆలోచించడం ప్రారంభించింది. చివరికి ఆమెకు ఆయన సూచించిన పద్ధతే బాగుందనిపించింది. ఆయన చెప్పినట్టు తనకే అవకాశం ఎక్కువగా ఉందేమో అనిపించింది. కానీ ఆ పని ఎంత ప్రమాదమో ఈ ఆలోచన రాగానే మంజుల వెంటనే ఏం చెప్పాలో ఒక్కసారిగా నిర్ణయానికి రాలేకపోయింది. సరే, ఆలోచించమ్మా. నువ్వు నీ నిర్ణయం ముందే తెలపకపోయినా కార్యరంగంలోకి దిగాకైనా అప్పుడు తెలిసిన నా ఏర్పాట్లను నిమిషాల్లో చేస్తాను అంటూ డిఐజీ నిష్క్రమించాడు. ఇక డిఐజీ వెళ్ళిన తర్వాత మంజుల అలా ఒక నిమిషం ఆలోచించింది. ఇక ఆలస్యం చేసే వ్యవధి లేదు. తనేం చేయాలో ఆలోచించింది. వెంటనే ఆమె తను తెచ్చిన సుధీర్ డైరీలు తీసి చదవటం ప్రారంభించింది. అందులో సుధీర్ ఏ సంఘ విద్రోహులను ఎలా లొంగదీసుకుని వాళ్ళ ఆటలు కట్టించాడో ఊరు, పేరు, తారీఖు అన్ని వివరాలు క్షుణ్ణంగా ఉన్నాయి. ఇక డిఐజీ సూచన మేరకు ఆ కార్యక్రమాన్ని తను చేపట్టాలి. ఇలా ఆలోచిస్తూ మనసు పరిపరి విధాలా పోతూ ఉండగా మంజుల తల్లితో పడుకునున్న హాస్పిటల్ గదిలో బజర్ మోగింది. మంజుల ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టయి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఒక నర్సు, మీరేనా పోలీస్ సూపరింటెండెంట్ ఆనందరావు గారి తాలూకా అని గొంతు తగ్గించి, అవును, నేను వారి అమ్మాయిని. ఏమిటి, నాన్నగారికి ఎలా ఉంది అంది కంగారుగా. మెల్లిగా మాట్లాడండి. మీ నాన్నగారి హార్ట్ బీట్లో ఏదో మార్పు కనపడుతోంది. గుండె వాల్వ్స్లో ఏదో స్టకప్ అయినట్టు అనుమానిస్తున్నారు హార్ట్ స్పెషలిస్టులు. ఇక్కడ హాస్పిటల్లోని 2 ఆపరేషన్ థియేటర్లో ఏదో ఎమర్జెన్సీ ఆపరేషన్లు 2 మేజర్వి జరుగుతున్నాయి. అందుకని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అవనీష్ తమ సొంత ఆపరేషన్ థియేటర్కి మీ నాన్నగారిని తీసుకెళ్ళి తన దగ్గర ప్రత్యేకంగా తెప్పించిన సోఫిస్టికేటెడ్ ఆపరేటర్స్తో పరీక్షించి త్వరగా ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. ఒకసారి ఈ విషయంగా మీ అమ్మగారితో మాట్లాడాలన్నారు అంది. మంజుల తల్లి వైపు చూసింది. ఆమె ఇన్నాళ్ళు ఎవరు తోడు లేకపోవడంతో పోగొట్టుకున్న నిద్రను మంజుల రావడంతో తిరిగి పొందినట్టుగా నిద్రపోతోంది. మంజుల ఆలోచిస్తోంది. అరుగోనమ్మ వారే డాక్టర్ అవనీష్. ఇంటి దగ్గర నుంచి ఏదో ఫోన్ వచ్చినట్టుంది. కారులో ఇంటికి వెళ్ళి తిరిగి వస్తారు. నైట్ డ్యూటీ ఉందిలేండి వారికి. రండి, ఆయనతో మాట్లాడదాం అంది నర్సు. మంజుల కంగారుగా నర్సుతో నడిచింది. తెల్లటి చిన్న గడ్డం, చేతిలో స్టెథోస్కోపు, తెల్లటి పొడుగు కోటు, ప్యాంటు, నల్ల కళ్ళద్దాలు, నెరిసిన బట్టతలతో మనిషి డాక్టర్ అవనీష్ చాలా టీవీగా ఉన్నాడు. మంజుల వెళ్ళి నమస్కారం డాక్టర్ అనగానే, రామ్మ మీరేనా? సూపరింటెండెంట్ ఆనందరావు గారు అమ్మాయి. సిస్టర్ చెప్పిందనుకుంటాను. రండి, కారులో కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడ నా ప్రైవేట్ క్లినిక్లో ఒక అర్జెంట్ కేసు చూడవలసి ఉంది. కమాన్ సిస్టర్, మీరు ఈ అమ్మాయికి తోడుగా రావచ్చు. కమాన్ అన్నాడు డోర్ తీసి ఆహ్వానిస్తూ. మంజుల నర్సు ఆ డాక్టర్ వెంట వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. క్షణాల్లో కారు వేగం పెరిగింది. మంజుల, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్ అన్నాడు. మంజుల పక్కనే కూర్చున్న డాక్టర్ తన తెల్లగడ్డం, బట్టతల, బిగ్గు తీసేస్తూ పక్కనే బాంబు అకస్మాత్తుగా పడ్డట్టుగా మంజుల అదిరిపడి చూసింది. సుధీర్ నవ్వుతున్నాడు. మై గాడ్, మీరా?
మీరు అంది ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుపుకోక మునిపే. డిఐజీ చెప్పిన మాటల్లో రవ్వంతా కూడా అబద్ధం లేదనిపించింది. ఎంత తెలివిగా నాటకం ఆడి రెండో కంటికి తెలియకుండా ఎంతో తెలివిగా బంధించాడు అనుకుంది మంజుల. సారీ మిస్టర్ సుధీర్, మిమ్మల్ని మీ కార్యక్రమాలని అనవసరంగా అపోహపడి అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అంది మంజుల క్షమాపణ చెప్తున్నట్టు. ఓ వండర్ఫుల్, మా ఇళ్ళు మా వాములు తగలబెట్టినందుకు మీకు తప్పక కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు వ్యంగ్యపడేటట్టుగా. సుధీర్ ఇంతలో కారు ఒక లాడ్జీ కాంపౌండ్లోకి వెళ్ళి ఆగింది. ఇక రెండవ రోజు ఆనందరావు కళ్ళు తెరవగానే అమ్మాయి వచ్చిందండి అంది పార్వతమ్మ సంతోషంగా. ఆనందరావుకు ఆశ్చర్యం వేసింది భార్య మాటలు. ఆమె చెప్పేది వినపడనట్టు. ఏమిటి పార్వతి నువ్వు చెప్పేది అన్నాడు అర్థం కాక. పెరాలసిస్ స్ట్రోక్ వల్ల మూతి వంకరబోయి మాట బయటికి రావటం లేదు. అమ్మాయి ఊరి నుంచి వచ్చిందండి, రాత్రి నాతో పాటే ఉంది. ఊరి నుంచి సరాసరి ఇటే వచ్చింది కదా, బట్టలు అవి మార్చుకుని స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళింది అంది ఏడుస్తూ. ఆనందరావుకు ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ఆమె తనను ఓరడించి మభ్యపెట్టడానికి అలా చెప్తుందేమోనని ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఎడమ చేయి ఎడమ కాలు అచేతనంగా ఉన్నాయి. భర్త పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె, నిజమండి, ఇదిగో అమ్మాయి తెచ్చుకున్న సూట్ కేసు, ఇదిగో దాని హ్యాండ్ బ్యాగు చూపించి భర్తకి. ఆనందరావు అంత నీరసంలో అవి చూస్తూ ఆనందం పట్టలేక, అమ్మాయి మంజుల నిజంగానే వచ్చిందా, ఏది ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు అంటూ కొత్తగా అనిపించిన సూట్ కేసు అడిగి తీసుకుని తెరిచి అందులో ఉన్న డైరీలు చూసి ఆశ్చర్యపోయాడు. అతని మాట పార్వతమ్మకు అర్థం కావట్లేదు. అవి ఒక్కొక్కటి తిరగేస్తుంటే ఆయన మొహంలో రంగులు మారాయి. ఏమండోయ్, మీరు మగతలో ఉన్నప్పుడు మన డిఐజీ రవీంద్రనాథ్ గారు వచ్చారండి. అమ్మాయి వారితో చాలాసేపు మాట్లాడింది అంది పార్వతమ్మ. మాటలు అర్థమవుతున్నాయి కానీ చెప్పలేకపోతున్నాడు. భార్య చెప్పిన మాటలతో ఆనందరావు మొహంలో భయం స్పష్టంగా కనిపించింది. ఆ డైరీలు చదువుతూనే ఆయన అవి సుధీరివని గుర్తించాడు. కానీ డిఐజీ రవీంద్రనాథ్ కూడా వచ్చి వెళ్ళాడంటే ఆయనకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. కుడి చేయి కుడి కాలు ఆసరాగా లేచి వెళ్ళి ఆయన ఇంటికి ఫోన్ చేసి మంజుల అక్కడికి అసలు తిరిగి రానే లేదని తెలిసి లెటర్ ప్యాడ్ మీద ఒక విషయం రాసి పోలీస్ స్టేషన్కి అది మెసెంజర్ ద్వారా పంపాడు. పెరాలసిస్, హార్ట్ అటాక్ రెండు ఒకేసారి రావటం ఏమిటో, భర్త కంగారు ఏమిటో పార్వతమ్మకి అర్థం కాలేదు. ఏమిటండి అమ్మాయి ఏమైంది, ఇక్కడికి వెంటనే రమ్మని చెప్పండి, నాకు కంగారుగా ఉంది అంది. ఆనందరావుకు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన మొహంలో ఆందోళన చూసిన డాక్టర్ కంగారుగా, ఆనందరావు గారు, మీరు ఇంత ఆందోళన పడటం మంచిది కాదు, ప్లీజ్ మీరు రెస్ట్ తీసుకోండి, మీరు బెడ్ మీద పడుకోండి అన్నాడు ఆయన్ని బలవంతంగా పడుకోబెడుతూ. కానీ ఆనందరావు ఆయన మాట వినిపించుకోకుండా, నేను బాగానే ఉన్నాను డాక్టర్, నాకేం పర్వాలేదు, ఇట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు. తను ఎంతో ఆందోళనకు గురైన విషయం బయటికి తెలియకూడదనే ప్రయత్నంలో మళ్ళీ బెడ్ మీద పడుకుంటూ మాటలు నంగిగా ఉండడంతో ఆయన అన్నది తెలియలేదు. నో, మీకు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తే ప్రమాదం, ప్లీజ్ హ్యావ్ దిస్ ఇంజెక్షన్, సిస్టర్ ఇంజెక్షన్ చేయండి అన్నాడు ఒక చిన్న మందు సీసా అందిస్తూ. సిస్టర్ చేసే ఇంజెక్షన్ని ఆనందరావు వారించలేకపోయాడు. క్షణాల్లో అతని మగత ఆవరిస్తోంది. మత్తుగా ఏదో లోకాల్లో జారిపోతున్నట్టుగా, మత్తు నిద్రలాగా రెప్పలు బరువెక్కుతున్నాయి. తను మంజుల విషయం లెటర్ ప్యాడ్ మీద రాసి మెసెంజర్ ద్వారా పంపిన రిపోర్టు దానిని వెంటనే అమలు చేయించే విషయం తను స్వయంగా పర్యవేక్షించి అనేక సూచనలు చేయాలనుకున్నాడు. కానీ మంజుల బందిపోటు దొంగల చేతుల్లో పడిందన్న షాక్ కలిగించే వార్త విన్నప్పుడే తట్టుకోలేక అప్సెట్ అయిపోయి పెరాలసిస్తో పాటు హార్ట్ అటాక్తో హాస్పిటల్ పాలయ్యాడు. అప్పుడే అడిషనల్ ఎస్పీగా ఉన్న ఆఫీసర్ తన ఛార్జీ కూడా తీసుకున్నాడు తాత్కాలికంగా. మంజుల ఇప్పుడు మాయమైంది మళ్ళీ. అది పార్వతికి చెప్పలేదు. తను ఏదైనా చేసేలోపే అనుకుంటూ ఉండగానే ఆనందరావు పూర్తి మత్తులోకి జారిపోయాడు. ఇక మంజుల, నువ్వు చేసిన పనికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు సుధీర్ కోపంగా, పళ్ళు పటపటా కొరుకుతూ పిస్టల్ మంజుల గొంతు గురిపెడుతూ. ఇంతకంటే శిక్ష ఏముంటుంది అంది మెడలో మంగళసూత్రాలు తీసి సుధీర్కి చెప్తూ. నువ్వు నా ఆస్తిని, నా స్థావరాన్ని, నా మనుషుల్ని నాశనం చేశావు. నువ్వు నా మానాన్ని, జీవితాన్ని సర్వనాశనం చేశావు. నీకైన నష్టం ఎంతో కొంత ఇచ్చి తీర్చొచ్చు, కానీ ఒక ఆడపిల్లగా ఈ ఉరితాడు నా మెళ్ళలో కట్టి నన్ను నీ బానిసం చేసుకున్నావు. నన్ను, నీతో ఒక హంతకురాల్ని, దోపిడి దొంగని, కూనీకోరిని చేసి నీతో సమానంగా నీకు తోడుగా ఉరికమ్మ వెక్కాలని తృప్తి పడుతున్నావు. అందుకే నీ పథకాలను దెబ్బతీయాలనుకున్నాను. అందులో భాగమే నీ స్థావరం నాశనం చేయడానికి నేను చేసిన ప్రయత్నం. అందులో భాగమే నీ డైరీలు ఎత్తుకుపోవటం, అవి ఉన్నత పోలీస్ అధికారులకు అందిపటం. ఎటూ నీతో ఉరికంబం ఎక్కక తప్పదన్నప్పుడు మామూలుగా నీ నీడన నేనెందుకు చావాలి? అందుకే నా మార్గం నేను తొక్కాను. ఇది నీకు తప్పుగా, ద్రోహంగా, ఘోరంగా అనిపించవచ్చు, కానీ నాకు ఇది న్యాయంగా, ధర్మసమ్మతంగా, నాకిక మిగిలిన ఒకే ఒక మార్గంగా అనిపించింది. ఆ
ఆచరించాను. ఫలితాలు ఏమిటని, ఎటువంటి ప్రమాదాలు వస్తాయని నేను ఆలోచించలేదు అంది ఉద్రేకంగా మంజుల. తాళి కట్టిన భర్త క్షేమం కోరే భార్య అనవలసిన మాటలేనా ఇవి అన్నాడు సుధీర్ మంజుల మెడ మీద నుంచి పిస్టిల్ తీసేస్తూ. మంజుల ఆ మాటలతో మరింత మండిపడుతూ, తాళి కట్టినంత మాత్రానే ఒక ఆడదాని మీద సర్వాధికారాలు వచ్చాయనుకుంటున్నారా? అయితే అలా తాళి కట్టిన భర్తకు భార్య పట్ల ఇంకేం బాధ్యత లేదా? మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను పొందిన శరీర సుఖం ఏమిటి? ఎప్పుడైనా తాళి కట్టిన భార్య యోగక్షేమం, సుఖం, దుఃఖం పట్టించుకున్నావా? భార్య అంటే పంజరంలో చిలక. నా కోసం మీరు ఏం ప్రేమ పంచిచ్చారని, ఏ తీయటి మాట మాట్లాడారని? మీతో నేనుగా చేయని నేరాలకు ఉరిశిక్ష సైతం పొందాలి అంది మంజుల ఉద్వేగంగా. ఆ మాటలతో సుధీర్ పిస్టల్ను ఒక్కసారిగా వెనక్కి లాక్కున్నట్టు తీసేశాడు. అతను ఆలోచిస్తున్నాడు. మంజుల చెప్పిన మాటల్లో ఔచిత్యం ఉందనిపించింది. నిజమే. మంజుల తండ్రి మీద ద్వేషాన్ని చల్లార్చుకోవడానికి మంజుల మెడలో తాళి కట్టి తను సంతోషించాడు. తన ప్రతీకారం తీరినట్టుగా ఆనందించాడు. కానీ మంజుల తన మీద ద్వేషం పెంచుకుంది. మెడలో పగతో తాళి కట్టినందుకు కాదు, తాళి కట్టి కూడా భర్తగా ఇవ్వవలసిన అనురాగం, ప్రేమ, ఆనందం శారీరకంగా, మానసికంగా ఇవ్వనందుకు. ద్వేషించే భర్తను ఏ స్త్రీ అయినా భార్యగా ప్రేమిస్తుందా? అలా ప్రేమించే పరిణతి స్త్రీలో ఉండాలనుకోవటం ప్రేమించటం చేతగాని వాడి దౌర్బల్యం కాదా? మంజులను ప్రేమించి లొంగదీసుకుంటే ఆమె కొండంత అండ. భర్తకు ప్రాణప్రదంగా ప్రేమించి ఆరాధించే భార్య దొరకటం కంటే ప్రత్యేక వరమే ఉంటుంది. ఇలా పరివర్తన కలిగిన సుధీర్ మంజుల వైపు మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా చూశాడు. ఆ చూపుల్లో ప్రేమ ఉంది. అతని కళ్ళకి ఇప్పుడు ఆమె అంగాంగంలో శృంగార రసం ఒలికిపోతున్న అపర రతీదేవిలా గోచరించింది. మంజు, ఐఎమ్ వెరీ సారీ. నీ మనసింత గాయపడుతుందని కల్లో కూడా అనుకోలేదు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. మంజులకు సుధీర్లో వచ్చిన మార్పు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదో అయస్కాంత శక్తి ఇప్పుడు సుధీర్ చూపుల్లో ఆమెకు స్పష్టంగా మెరుపు మెరిసినట్టుగా కనిపించింది. ఆమె అప్రయత్నంగానే అతని బాహువుల్లో ఇమిడిపోయింది. ఇద్దరూ లతలా పెనవేసుకుపోయారు. స్త్రీ స్పర్శలో సుఖాన్ని మొదటిసారి పొందిన సుధీర్ అవ్యక్త ఆనందం పొందుతూ మంజుల అణువణువు తనలో లీనం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అన్నేళ్ల కన్యాత్వాన్ని అతనికి మనస్ఫూర్తిగా అర్పిస్తూ ఆమె అతని పట్ల ఆ క్షణంలో శృంగార దేవతే అయిపోయింది. అలా ఇద్దరూ ఆ రాత్రంతా ఆనంద డోలికల్లో తేలియాడారు. అది మాట కన్నా ఆనందం. ఇద్దరికీ కొత్త అనుభవం కావడంతో వాళ్ళు తెల్లవారింది తెలుసుకోలేకపోయారు. ఎంతకాలం గడిచినా సుధీర్ ఇంకా పసిపిల్లవాళ్ల కొంగు వదలకపోవటంతో ఏమిటి ఇవాళ కార్యక్రమాలు వెళ్ళేవా అంది వ్యంగ్యంగా. మంజుల మాటలు ఎందుకో సుధీర్కి ఎబ్బెట్టుగా అనిపించాయి. అతనికి ఎందుకో బాధగా కూడా అనిపించింది. తను చేస్తున్న పనులు మంజుల మళ్ళీ చేయమని గుర్తు చేయటం. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంజుల లేచి తన ప్యాంట్ షర్ట్ ధరించి, ఇవాళ నుంచి చెప్పండి, మీ పనులన్నీ నేను చేసుకొస్తాను అంది సుధీర్ పిస్టల్ తీసుకుంటూ. సుధీర్ ఆమె వాలకం చూసి కంగారుపడి, నో మంజుల, నువ్వొద్దు ప్లీజ్. నిన్ను అనవసరంగా ఈ రొంపిలోకి దింపడం నాకు ఇష్టం లేదు అన్నాడు తను లేచి డ్రెస్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ. అతనిలో వచ్చిన మార్పుకు మంజుల పులకించిపోయింది. మంజుల మౌనంగా అతను వెళ్తుంటే చూస్తూ నిల్చోవడం తప్ప మరేం అనలేకపోయింది. ఇదివరకు సుధీర్ అలా వెళ్తున్నప్పుడు వదిలింది పాడు పేడ అన్నట్టుండే మంజులకు ఆయన ఎప్పుడొస్తారో, ఈయనకి ఏ ప్రమాదం జరగకుండా ఎంత త్వరగా ఇంటికొస్తే అంత బాగుండి అనిపించసాగింది. క్రమేపీ మంజులలో ఆమెకు తెలియని అనేక మార్పులు రాసాగాయి. ఇలా 2-3 నెలలు గడిచాయి. ఇక ఒకరోజు సుధీర్ అతని గ్యాంగులతో బయటికి వెళ్ళగానే ఒక కవరు తలుపు సందులోంచి లోపలికి పడింది. మంజుల ఆ కవర్ ఎవరు వేశారో చూడటానికి తలుపు తెరిచేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు. ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. అది హైదరాబాద్లో పోస్ట్ చేయబడ్డ కవర్ అని సూచిస్తూ దాని మీద పోస్టల్ ముద్ర ఉంది. ఆమె ఆ కవర్ను గబగబా చింపి చదివింది. అది ఇంగ్లీష్లో టైప్ చేయబడ్డ ఉత్తరం. అది డిఐజీ రవీంద్రనాథ్ తనకు రాసిందేనని చూడగా తెలుసుకుంది. అమ్మ మంజుల, నిన్ను సుధీర్ని మాకు పట్టించే కార్యక్రమంలో భాగస్వామినిగా గట్టిగా కృషి చేయమన్నాను. అందుకు తగ్గ ప్రయత్నంగా అతనితో ప్రేమ నటించమన్నాను. అతని అభిమానం, నమ్మకం పొందటానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తానని మాటిచ్చావు. మీ నాన్నగారు హార్ట్అటాక్ 2వ సారి రావడంతో ఇంకా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ హాస్పిటల్లోనే అపస్మారకంలో ఉన్నారు. నీ మీద పెట్టిన గురుతర బాధ్యతను తప్పగా నిర్వర్తిస్తావని ఎంతో నమ్మకంతో ఎదురు చూశాను ఇన్నాళ్ళు. నువ్వు సుధీర్ బృందం ఎన్ని ఊళ్ళు, ఎన్ని లాడ్జెస్లో ఏ పేర్లతో ఎలా తిరుగుతున్నది, మా బృందానికి రహస్య సమాచారం అందుతూనే ఉంది. ఇక అసలు విషయం, ఇప్పుడు సుధీర్ బృందంలో ఏ సభ్యులనైనా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్తో ప్రభుత్వం
ప్రత్యేక గూఢచారి బృందానికి అనుమతి ఇచ్చింది. ఈ బృందం ఉత్తరప్రదేశ్లోని యాంటీ డెకాయిట్ పోలీస్ బృందానికి చెందింది. దానిలోని ప్రధాన అధికారులు మన రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన వల్ల ప్రత్యేకంగా వచ్చారు. వీళ్ళని గురించి ప్రముఖ బందిపోటు రాణి ఫూలన్ దేవే భయపడి మరో పొరుగు రాష్ట్రంలో తన ప్రభుత్వానికి లొంగిపోయింది. తనను ఆ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకూడదని, అక్కడ తను చేసిన నేరాలన్నీ అక్కడ మాత్రం విచారించకూడదని ముఖ్యమైన షరతుగా పెట్టుకుంది. దీన్ని బట్టి వాళ్ళు ఎంత కఠినంగా ప్రవర్తిస్తారో అర్థమవుతోంది. ఇప్పటికైనా ఒక వారం లోపల సుధీర్ లొంగటంలో నువ్వు తోడ్పడకపోతే రాబోయే పరిణామాలకు ప్రత్యక్షంగా అతను, పరోక్షంగా నువ్వు చింతించవలసి ఉంటుంది. ఇట్లు నీ శ్రేయోభిలాషి. క్రింద సంతకం లేదు. ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో చదువుకుంది మంజుల. ఆమె డీఐజీ రవీంద్రనాథ్ అంకుల్కి ఇచ్చిన మాట గుర్తు చేసుకుంది. ఆయన సలహా మేరకే తను తిరిగి రంగంలోకి దిగుదామనుకుంది. పంతంతో తన మెడలో తాళి కట్టిన సుధీర్ మీద పగ తీర్చుకోవాలని వచ్చి అతనితో ప్రేమ నటిస్తూ అకస్మాత్తుగా అసంకల్పితంగా అతని ఆదర్శ ధర్మపత్నిగా మారిపోయింది. ఈ పరిణామం ఆమెకే ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రేమానురాగాల మత్తులో ఆమెకు కన్నతండ్రి గుర్తు రాకపోవటం, తల్లి గుర్తుకు రాకపోవటం, డీఐజీకి మాటిచ్చి బయలుదేరిన సంగతి గుర్తు రాకపోవటం, ఇవన్నీ గుర్తొచ్చినా ఏదో అలసత్వం. భర్త కంటే వాళ్ళకిచ్చిన మాట ముఖ్యం కాదనుకునే స్థాయికి చేరింది. తాను అనాలోచితంగా తీసుకుపోయిన సుధీర్ డైరీలు, అందులో అతను చేసిన నేరాలు అతని స్వహస్తంతో రాసి ఉండటం ఎంత ప్రమాదమో, అది తాను హాస్పిటల్లో విడిచిపెట్టి రావటం, తిరిగి వాటి కోసం ప్రయత్నించకపోవటం ఎంత అవివేకమో అర్థమైంది. తను ఇప్పుడు ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చింది. అప్పటికి అర్ధరాత్రి అయింది. ఇంతలో ఎవరో తలుపు బాదినట్టయితే వెళ్ళి తలుపు తీసి చూసి, ఏమిటండి ఏమైంది అంది కుడి భుజం నుంచి దారగా కారుతున్న రక్తాన్ని నొక్కుతూ లోపలికి వచ్చిన సుధీర్ని పొదివి పట్టుకొని. ముందు తలుపు గడియ వేసి, ఇక్కడ సామాను సర్దు మంజుల, ఇక్కడ ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు మంచం మీద వాలిపోతూ, మంచం పక్కనే ఉన్న పెద్ద గన్ పక్కనే పెట్టుకుంటూ. ఏమైందండి, ఈ రక్తం ఏమిటి, ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలి నేను పారిపోవటం, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇదేమిటి రక్తం ఇలా చిమ్ముతోంది, పదండి డాక్టర్ దగ్గరికి పోదాం. వద్దు మంజుల, నా మాట విను, ఇక ఆలస్యం మంచిది కాదు. నా బృందంలోని గంగులు, ఈశ్వర్, ప్రసాద్ హతులయ్యారు. ఒక బ్యాంక్ దోపిడీలో ఈ ప్రమాదం జరిగింది. మంజుల ప్లీజ్, నువ్వు ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నన్ను వెంబడించిన పోలీస్ బృందం మనం ఉన్న ఈ లాడ్జి మీదకి ఏ క్షణాయనను దాడి చేసినా చేయొచ్చు. వెళ్ళు త్వరగా, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. తన భుజం నుంచి కారే రక్తాన్ని కారకుండా బలంగా నొక్కిపెట్టిన మంజుల వెంటనే ఒక కర్చీఫ్ అతని చేతికిచ్చింది. మంజుల వెంటనే లేచి అక్కడి నుంచి బయటికి పరిగెత్తి లాడ్జ్ కౌంటర్లో రిసెప్షన్లో ఉన్న ఫోన్ డయల్ చేసి డీఐజీకి ఫోన్ చేసింది. ఆయన ఆఫీసులో లేడని తెలిసింది. ఆయన వస్తే ఇవ్వవలసిన మెసేజ్ అందించమని, తను పలానా సూపరింటెండెంట్ ఆనందరావు కూతురునని డీఐజీ భార్యకి అదే విషయం ఫోన్ చేసి చెప్పింది. లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తన సూపరింటెండెంట్ ఆనందరావు కూతురునని చెప్పి వెంటనే పోలీస్ బృందంతో వచ్చి తనను సుధీర్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోమంది. ఈలోపు తను ట్యాక్సీలో వెళ్ళి ఒక ప్రైవేట్ క్లినిక్ నడిపే సర్జన్కి పరిస్థితి వివరించి సాయం చేయమంది. అలాంటి క్రిమినల్కి సాయపడి అనవసరంగా పోలీసుల కేసులో సాక్షిగా బోనెక్కలేను అంటూ ఆమె కోరికను తిరస్కరించాడు అతను. మరో సర్జన్ అలాంటి ఆ పరిస్థితిలో ఉన్న పేషెంట్కి అక్కడికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ ఇచ్చే కంటే ఆ పేషెంట్ని ఇక్కడికి తెస్తే ఏమైనా ప్రయత్నిస్తాను అన్నాడు అతను. అతన్ని వీలైనంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ స్పెషల్ వార్డుకో చేర్చడం చాలా మంచిది చెప్పాడు మరో సర్జన్. మంజుల ఇక ప్రయత్నించడం కాలయాపనని అర్థం చేసుకుంది. సుధీర్ని ఎలాగైనా కాపాడాలని పట్టుదలతో ఆమె తిరిగి లాడ్జీకి వస్తుండగా తుపాకీ కాల్పులు వినిపిస్తున్నాయి. ఆమె గుండెలు వేగంగా భయంతో కొట్టుకున్నాయి. ట్యాక్సీ వాడు ఆమె చెప్పిన లాడ్జీ ముందుకు చేరకుండానే అక్కడ దృశ్యం చూసి భయపడిపోయి ట్యాక్సీని వెనక్కి తిప్పాడు. మంజుల పరిస్థితి గమనించి ట్యాక్సీ తలుపు తెరుచుకుని ఎగిరి బయటికి దూకింది. మేడ మీద ఉన్న పారాసెట్ వాల్కి వెనక నక్కి ఆటోమేటిక్ గన్తో సుధీర్ కాల్పులు జరుపుతున్నాడు. అతను ఒక చేత్తోనే ఆ గన్ను పేలుస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ లాడ్జికి చుట్టూ వలయాకారంలో పోలీసులు తుపాకులు గురిపెట్టి పోలీస్ జీబులు, వ్యాన్లు అడ్డం పెట్టుకుని ఎదురు కాల్పులు సాగిస్తున్నారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయి ఉంది. దూరంగా అక్కడక్కడ జనం గుంపులుగా దాక్కుని అదేదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూస్తున్నారు. మిస్టర్ సుధీర్, మర్యాదగా లొంగిపో, లేకపోతే ఈ లాడ్జి మొత్తాన్ని పేల్చి నేలమట్టం చేసేస్తాం హెచ్చరిస్తున్నాడు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ హ్యాండ్ మైక్లో ఇంగ్లీష్లో చెప్తూ. అతని చేతిలో పిస్టల్ మెరుస్తోంది నల్లగా. మంజులకు జరగబోయే ప్రమాదం అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా ఆమె కాల్పులు జరపడానికి సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్న డిప్యూటీ సూపరింటెండెంట్తో ఒక నిమిషం మాట్లాడి ఆయన చేతిలో హ్యాండ్ మైక్ తాను తీసుకుని, సుధీర్ ప్లీజ్ కాల్పులు జరపద్దు, పోలీసులకు దయచేసి లొంగిపోండి, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు,
మీకు మెడికల్ ఎయిడ్ వెంటనే అందించడానికి మీరు సహకరించండి, ప్లీజ్ కాల్పులు ఆపండి, నేను మీ దగ్గరకు వస్తున్నాను అంటూ ముందుకు కదిలింది. పోలీస్ బృందం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆజ్ఞ మేరకు కాల్పులు ఆపారు. కానీ సుధీర్ కాల్పులు జరపడం మాత్రం ఆపలేదు. పైగా మంజుల, ప్లీజ్ గో బ్యాక్, ఈ పోలీసుల మాటలు నమ్మద్దు, గో బ్యాక్, మంజుల ముందుకు రావద్దు అంటూ అరుస్తూ మంజుల ముందుకు రాకుండా నిరోధించడానికి ఆమె పక్కగా తుపాకీ గుండ్లు దూసుకుపోయేటట్టు కాల్చాడు. తోటాలు ఆమె అడుగు మేరలో దూసుకుపోయాయి. అయినా మంజుల, ప్లీజ్ సుధీర్, నువ్వు లొంగిపో, నా మాట విను, కాల్పులు జరపద్దు, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నీకు అంతగా కోపం అయితే నన్ను కాల్చు, నాలో పెరుగుతున్న నీ ప్రతిరూపాన్ని కాల్చు అంటూ మేడ మెట్ల వైపు పరిగెత్తింది. ఆమె ఇంకా ముందుకు పోతూ ఉండగానే సుధీర్ ధన్ ధన్మని కింద కుప్పలా కూలిపోయినట్టు పడిపోయాడు. మంజుల సుడిగాల్లా పరిగెత్తికెళ్ళి సుధీర్ సుధీర్ అంటూ విలపిస్తూ అతన్ని వడిలోకి తీసుకునే వ్యర్థ ప్రయత్నం చేసి సుధీర్ అంటూ దిక్కులు పిక్కటిల్లాగా పిచ్చిగా అరిచి అక్కడే వాలిపోయింది. అదండి సీరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఆ రకంగా ముగిసింది. కాకపోతే ఆ అమ్మాయి అతన్ని ఎందుకు చేసుకుంది పెళ్ళి అనేదే నాకు అర్థం కాలేదు. అది మరి ఆమె ఏం చేద్దాం అనుకుందో ఏమిటో తెలియదు. ఆ ఒక్క డౌట్ తప్పితే మిగతా అంతా నీట్గా ఉంది నవల. థ్యాంక్ యూ.